ఒక రౌడీ కూర్చోబెట్టి రౌడీ ప్రభుత్వాలు రౌడీ ఎమ్మెల్యేలు కూర్చొని మనం బెదిరిస్తారంటే బెదరటానికి మేము లేవు. దానికోసం పింగళి వెంకయ్య 30 నెలల జెండా వేసుకుని భుజాల మీద వేసుకురావాలా ఫ్యాషన్ కాదు మాకు. అది తప్పులు చేస్తే తాట తీస్తాం. ఎర్రి గొర్రె వేషాలు వేస్తే స్పీకర్ నిలిమి కింద రోడ్ల మీద కూర్చోబెడతాం. తప్పుడు వేషాలు వేస్తాం ఒక్కొక్కడు. ఏం ధైర్యం చచ్చిపోయింది అనుకుంటున్నారా ఈ సమాజంలో? పిరికితనం ఆవహించింది అనుకుంటారా ఈ సమాజంలో? ఆఫ్టర్ ఆల్ మీరెంత, మీ బతుకులంత, గుండె బలం ఉంది మాకు. ఎవడు బెదిరిస్తాడు దేశంలో? ఎవడు బెదిరిస్తాడు? ఎవరిని? దమ్ము లేకపోతే, ధైర్యం లేకపోతే బతకలేం ఈ సమాజంలో. జగన్ ఎంత, జగన్ బతుకెంత, జగన్ ఎమ్మెల్యేలంతా. ఎందుకు భయపడాలి మనం? ఎవరికైనా ఎందుకు భయపడాలి? మనం ఏం తప్పు చేశాం? రాజ్యాంగం మనందరికీ కల్పించిన హక్కు కాదా? అంబేద్కర్ గారి స్ఫూర్తి అందరిలో లేదా? అంటే ముఖ్యమంత్రి అయితే చాలా మన బతుకుల్ని కూర్చొని నలిపేయచ్చా? నువ్వు చొక్కా ఇప్పావు, ఇది సరిపోదు. ఓట్లు వేయించో, ప్రభుత్వాన్ని మార్చో, రౌడిజం ఎదుర్కో, గూండా గర్దీని మొత్తం కాలితో నలిపేయి, అప్పుడు చొక్కా ఇప్పావు. అది దమ్ము, అది తెగింపు, అది దివ్యసీమ పౌరుషం. ఒక రౌడీ కూర్చోబెట్టి రౌడీ ప్రభుత్వాలు రౌడీ ఎమ్మెల్యేలు కూర్చొని మనం బెదిరిస్తారంటే బెదరటానికి మేము లేవు. దానికోసం పింగళి వెంకయ్య 30 నెలల జెండా వేసుకుని భుజాల మీద వేసుకురావాలా ఫ్యాషన్ కాదు మాకు. అది తప్పులు చేస్తే తాట తీస్తాం. ఎర్రి గొర్రె వేషాలు వేస్తే స్పీకర్ నిలిమి కింద రోడ్ల మీద కూర్చోబెడతాం. తప్పుడు వేషాలు వేస్తాం ఒక్కొక్కడు. ఏం ధైర్యం చచ్చిపోయింది అనుకుంటున్నారా ఈ సమాజంలో? పిరికితనం ఆవహించింది అనుకుంటారా ఈ సమాజంలో? ఆఫ్టర్ ఆల్ మీరెంత, మీ బతుకులంత, గుండె బలం ఉంది మాకు. ఎవడు బెదిరిస్తాడు దేశంలో? ఎవడు బెదిరిస్తాడు? ఎవరిని? దమ్ము లేకపోతే, ధైర్యం లేకపోతే బతకలేం ఈ సమాజంలో. జగన్ ఎంత, జగన్ బతుకెంత, జగన్ ఎమ్మెల్యేలంతా. ఎందుకు భయపడాలి మనం? ఎవరికైనా ఎందుకు భయపడాలి? మనం ఏం తప్పు చేశాం? రాజ్యాంగం మనందరికీ కల్పించిన హక్కు కాదా? అంబేద్కర్ గారి స్ఫూర్తి అందరిలో లేదా? అంటే ముఖ్యమంత్రి అయితే చాలా మన బతుకుల్ని కూర్చొని నలిపేయచ్చా? నువ్వు చొక్కా ఇప్పావు, ఇది సరిపోదు. ఓట్లు వేయించో, ప్రభుత్వాన్ని మార్చో, రౌడిజం ఎదుర్కో, గూండా గర్దీని మొత్తం కాలితో నలిపేయి, అప్పుడు చొక్కా ఇప్పావు. అది దమ్ము, అది తెగింపు, అది దివ్యసీమ పౌరుషం.